అమేజింగ్ అండి, సూపర్ ఉంది, సూపర్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిడ్నీ సతీష్ డ్రైవ్స్ వన్స్ అగైన్. మనం చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ చేస్తున్నామండి. ఈరోజు మనం వ్లాగ్ చేసేది మేము 3 days రాయల్ కెరీబియన్ క్రూజ్కి బయలుదేరుతున్నాం. సో లెట్స్ గో. మీకు మొత్తం అంతా వివరంగా చూపిస్తాను. క్రూజ్ షిప్ ఎలా ఉంటుంది, దాంట్లో యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, ఎలా ఎంజాయ్ చేయొచ్చు అన్నది. గో. సో ఆల్ సెట్ అండి. సో వి బుక్ ఊబర్. వీఆర్ ఇన్ ట్రైన్ అండి. సో ఇప్పుడైతే స్టేషన్లో దిగామండి. ఇక్కడ నుంచి నాకు 10 minutes పడుతుంది. ఓవేషన్ ఆఫ్ సీస్ మన క్రూజ్ షిప్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ క్రూజ్ షిప్. చూసారు ఎంత పెద్దగా ఉందో అండి. ఆల్రెడీ చాలా మంది బోర్డ్ అయిపోయారు. సో మన లగేజ్ అయితే ఇక్కడ మన బ్యాక్ డ్రాప్ ఏరియా అని ఉందండి. ఇక్కడ మన లగేజ్ అంతా కూడా ఇక్కడ డ్రాప్ చేసేసి ఎంటీ హ్యాండ్స్ తోటి వెళ్ళొచ్చు మనం పైకి. సో లగేజ్ డ్రాప్ చేసామండి. ఇప్పుడు డైరెక్ట్గా బోర్డింగ్ అవుతుంది మాది. బోర్డింగ్ డైరెక్ట్గా షిప్లోకి వెళ్తుంది, ఎస్కలేటర్. సో మీకు ఆల్కహాల్ ఉంటే మటుకు అది అలౌట్ చేయరండి, మనం క్యారీ చేయాల్సి వస్తుంది. నా దగ్గర 2 wine bottles ఉన్నాయి. సో ఐమ్ క్యారింగ్ మై ఓన్ బ్యాగ్ విత్ మీ. చెక్ ఇన్ ఇక్కడ నుంచి. సో మన పాస్పోర్ట్స్ అయితే ఇక్కడ చెక్ చేస్తారండి. చెక్ చేసేసి తర్వాత వ్యాలిడేట్ చేసి ఇన్సైడ్ అలౌ చేస్తారు, లిటరలీ ఇమిగ్రేషన్ చెక్స్ లాగానే. సో ఇప్పుడు సెక్యూరిటీ చెక్ ఉందండి. లిటరలీ లైక్ ఇందాక చెప్పినట్టు ప్యాసింజర్ లైక్ ఫ్లైట్ బోర్డింగ్ ఎలాంటి ప్రొసీజర్ అయితే ఉందో సేమ్ అలాంటిది. దో మేము ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయట్లేదు, స్టిల్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. చెక్ ఇన్ అండ్ సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనం బోర్డింగ్కి వెళ్తున్నాం డైరెక్ట్గా షిప్ ఎక్కడానికి. సో దిస్ ఇస్ ది షిప్. సో ఎంటర్ అవుతున్నామండి మనం. వీటిని మనం 5th deck అంటే 5th floorలోకి వెళ్తున్నామండి. సో మనం డైరెక్ట్గా 5th floor అండ్ కిందంతా మనకి 4 levels ఉన్నాయి. సో ఫైనల్లీ క్రూజ్లో అయితే ఉన్నామండి మనం. సో ఇప్పుడు సేఫ్టీ బ్రీఫింగ్ అయితే వెళ్ళాలంట. సో దిస్ ఈస్ మై ఫస్ట్ క్రూజ్ అండి. ఎక్కడ మీకు వాటర్ మీద ఉన్నట్టయితే అనిపించలేదు అసలు. అమేజింగ్ అండి, సూపర్ ఉంది, సూపర్. మేము 4 families ఆల్ టుగెదర్ వెళ్తున్నాయి క్రూజ్కి. సో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ అమిత్ అండ్ ఉర్వశి. సో మాతో జాయిన్ అయ్యారు అన్నమాట. వీళ్ళ పిల్లలు మా పిల్లలు అందరు కలిసి వెళ్తున్నాం మేము. లెట్స్ హ్యావ్ ఎ ఫన్. సో క్రూజ్లోకి ఎంట్రీ అయినాక మనకైతే కాంప్లిమెంటరీ కాఫీ కానీ స్నాక్స్ అయితే ఉన్నాయండి. సో కొద్దిగా హంగరీగా ఉంది, కాఫీ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ స్టే చేసాము. తర్వాత రూమ్ చెక్ఇన్ చేస్తాం. సో వచ్చిన వెంటనే మీకు అయితే కాంప్లిమెంటరీ శాండ్విచెస్ అయితే తీసుకున్నాం. అలాగే మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చండి. స్నాక్స్ ఉన్నాయి, కాఫీ, లెమన్ టీ ఇలాంటివి చాలా ఉన్నాయి ఆప్షన్స్. సో బిఫోర్ వి చెక్ ఇన్ వి ఆల్రెడీ స్టార్టెడ్ హ్యావింగ్ ది ఫుడ్. థ్యాంక్స్. Bobas. Cheese. సో రూమ్స్ అయితే నేను చెక్ ఇన్ చేసి వచ్చానండి. ఇప్పుడు సైలింగ్కి రెడీ అవుతున్న షిప్. ఓపెన్ డెక్ కోసం మేము 15th floor వచ్చాము. ఇది ఆల్ టుగెదర్ 16 floors. 15th floorలో ఇలా ఉంది స్విమ్మింగ్ పూల్ అంతా. అలాగే ఇక్కడ ఓపెన్ డెక్. సో మనం సిటీ వ్యూస్ ఇవన్నీ చూడొచ్చు. సో ఈ అబ్జర్వేటెడ్ డెక్ అంటే 15th floorలో మీకు వాకింగ్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్ కూడా ఉందండి. సో ఇది ఆల్మోస్ట్ 3 kilometers ట్రాక్ కూడా ఉందండి. ఈ లోపు మనం ఇక్కడ నుంచి సిటీ వ్యూస్ చూడండి. ఓషన్ ఆఫ్ ది సీస్ ఒక భారీ క్రూజ్ షిప్ అండి. ఇది 18 decks-తో 14,180 మంది ప్యాసింజర్ కెపాసిటీతో ఉంటుంది.
ఇది పెద్దదే కాకుండా వేగం కాకుండా సో ఉంటుంది, ఇదంతా చాలా స్పీడ్ తోటి వాకింగ్ ట్రాక్ ఆల్రెడీ మేము 2.5 నాట్ స్పీడ్ చేస్తున్నాం తోటి మేము. సేఫ్టీకి అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. అలాగే లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఫుల్లీ ట్రైన్డ్ స్టాఫ్తో ఉంటారు. మేము ఉన్నది 15th ఫ్లోర్ ఇప్పుడు. ఓవేషనల్ టీసీఎస్లో ప్రతి ఫ్లోర్ ప్యాసింజర్స్కి ఒక అలాగే ఎక్స్పీరియన్స్ చూడండి. అందిస్తుందండి. అలాగే డిజైన్ చేయబడింది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి మీకు మెయిన్ ఎంట్రన్స్, దాంట్లో షాప్స్, రెస్టారెంట్స్ మరియు బార్స్ ఉంటాయి. అలాగే క్యాసినో కూడా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో మీకు మెయిన్ డైనింగ్ రూమ్, విండ్ జామర్ కెఫే అండ్ సోలారియం ఇప్పుడే స్టార్ట్ అయిందండి. అలాగే థర్డ్ ఫ్లోర్లో మీకు రాయల్ ప్రొమనేడ్, రాయల్ ఎస్ప్లనేడ్ అండ్ రాయల్ థియేటర్స్ ఉంటాయి. లైవ్ పర్ఫార్మెన్సెస్, లైవ్ షోస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన షిప్ బయలుదేరిందండి. ఈ షాట్ నేను టైం ల్యాబ్స్లో తీసాను. సో మీకు అది ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, బట్ ఇనిషియల్లీ కొద్దిగా స్లో స్టార్ట్ అయింది, తర్వాత పికప్ అయిందన్నమాట. ఇది ద అదర్ ఎండ్ నుంచి నేను ఓపెరా హౌస్ కవర్ చేశాను. అలాగే నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్, సెకండ్ ఫ్లోర్, థర్డ్, తర్వాత 4th నుంచి 16th వరకు ఆల్మోస్ట్ మీకు ప్యాసింజర్స్ సూట్స్ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆప్ట్ చేసేది బాల్కనీ అండ్ సీ వ్యూ ఉండేవి. వెరీ ఫ్యూ మీకు ఇన్సైడ్, అండ్ అవి తక్కువ రేట్ కూడా. సో జస్ట్ స్టార్ట్ అయ్యి 10 minutes అయింది. అందరు లైక్ 70% ఆఫ్ ది ప్యాసింజర్స్ అందరు కూడా 15th డెక్కి వచ్చారండి ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి. ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 అవుతుంది, చీకటి పడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అండ్ వన్స్ షిప్ సిడ్నీ బయటకు వెళ్ళిపోయినాక మేము ఇన్సైడ్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఏమేమి ఉంటాయని చెప్పి. సో 15th డెక్ మీకు చాలా ఎంటర్టైన్మెంట్, జిమ్నాసియం అని, అలాగే కిడ్స్కి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. చాలా విండీగా కూడా ఉంది, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ లిఫ్ట్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలండి. 16 లెవెల్స్ మీకు లిఫ్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ 14 లిఫ్ట్స్ ఉన్నాయి అన్నమాట ఈచ్ ఫ్లోర్కి. సో అది దాంట్లో లైవ్ ఎంటర్టైన్మెంట్స్ కూడా నడుస్తుంది. అది ఒక విచిత్రం అండి, నేను ఎక్కడ చూడలేదు. సో 16 ఫ్లోర్స్ లిఫ్ట్ చూడండి మీకు చూపిస్తున్నట్టు. ఇప్పుడు మనం వెళ్తుంది 14th ఫ్లోర్లో ఉన్న విండ్ జామర్ అన్న రెస్టారెంట్ అండి. ఇది బఫే రెస్టారెంట్. ఇది మీకు ఆల్ క్యూజిన్స్ దొరుకుతాయి, ఇండియన్, ఏషియన్, కాంటినెంటల్, యూ నేమ్ ఇట్, యూ గెట్ ఇట్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్, అంటే ఆల్కహాల్ కాదు, వేరే బెవరేజెస్ అన్నీ కూడా ఫ్రీ మీకు ఇక్కడ. అండ్ ఆల్మోస్ట్ మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ మోస్ట్ ఆఫ్ ద టైం చాలామంది ఇక్కడే స్పెండ్ చేస్తారు. అలాగే మీకు ఒక రెస్టారెంట్ ఉంది 5th ఫ్లోర్లో. దానికి కావాలంటే మీరు బుక్ చేసుకోవాలి అండ్ మీరు మెన్యూ బట్టి ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే మీకు ఏది కావాలంటే పిక్ చేసుకొని మీకు సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా నార్మల్ 2000 పీపుల్ ఎట్ ఏ టైం కూర్చొని తినడానికి ఇక్కడ. సో నౌ కమ్స్ టు మై రూమ్ అండి. రూమ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వన్స్ ఎంట్రీ అయినాక మీకు ఒక క్వీన్ సైజ్ బెడ్, లగ్జరియస్ రూమ్ అన్నమాట ఇది. అండ్ అలాగే ఇక్కడ బాత్రూమ్, షవర్, ఆల్ ఫెసిలిటీస్, ఏ 5 స్టార్ హోటల్లో ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే మేము చూస్ చేసుకున్నది బాల్కనీ రూమ్ కాబట్టి బాల్కనీ వ్యూ చాలా బాగుంది. అండ్ బాల్కనీలో మీకు 2 సీటింగ్స్ ఉన్నాయి. సో టీవీ చూడొచ్చు. ఇక్కడ మీకు గెస్ట్ సోఫా ఉంది. సో బయట వ్యూ చూడండి ఎంత బాగుందో బాల్కనీ. అండ్ చైర్స్ కూడా ఉన్నాయి. చాలా రిలాక్సింగ్ అనిపించింది 3 days మాకు ఇక్కడ స్పెండ్ చేయడం. మేమున్నది 7th ఫ్లోర్ అండి, 7th డెక్. డిన్నర్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ ఒక షో బుక్ చేశారు, క్యాబరే అట్ట. సో ఒకసారి వెళ్ళి చూద్దామా. ఇప్పుడు అరౌండ్ 10:30 అవుతుంది. 10:30కి మా షో బుకింగ్ ఉంది. ఎక్కడికి వెళ్ళాల్సిన సరే రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా వాక్ ఉంటుందండి. ఎవ్రీడే మేము 50,000 స్టెప్స్ అయితే ఫినిష్ చేసాము.
అలాగే మేము వెళ్తున్న క్యాబరే షో బుక్ చేసుకుని దానికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఈ డిస్కో కనిపించింది. ఈ క్లబ్లోకి ఎంట్రీ అయ్యాము. ఎంత బాగుంది చూడండి. అలాగే నెక్స్ట్ డోర్ ఏమో మనకి బిగ్గెస్ట్ కెసినో ఉందండి. చాలా పెద్ద కెసినో ఉంది ఇక్కడ. సో లిటరలీ నేనైతే ల్యాండ్ మీద ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను, షిప్లో ఉన్నట్టయితే ఫీల్ అవ్వట్లేదు. అండ్ దాని నెక్స్ట్ డోర్ ఏమో ఇంకో క్లబ్ ఉంది. అండ్ ఇది మెయిన్ మేము క్యాబరే అని చెప్పి వచ్చాము. బట్ క్యాబరే అంటే మనం సినిమాలో చూపెట్టేంటి క్యాబరే కాదు. సో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ అలాగే ఇక్కడ మీకు రోబోటిక్ బార్ ఉందండి. జస్ట్ యూ నీడ్ టు ప్రెస్ యువర్ ఆర్డర్, రోబోట్స్ పిక్ చేసి మీకు డ్రింక్స్ అయితే కల్పిస్తాయి. దీన్ని బయోనిక్ బార్ అంటారు అన్నమాట. సో మీరు ఎనీ టైప్ ఆఫ్ స్కాచెస్, అన్ని స్కాచెస్, వైన్స్, బీర్స్, ఎవ్రీథింగ్ పైన సీలింగ్కి ఉన్నాయి చూడండి. ఇమ్మీడియట్గా మీరు మీ ఆర్డర్ ప్రకారం ఆ రోబోట్స్ మీకు డైల్యూట్ చేసి మీకు సోడా అంటే సోడా, వాటర్ అంటే వాటర్, ఐస్ అంటే ఐస్ మీకు కలిపి మీకు పంపిస్తుంది అన్నమాట. దీనికి ఒక ఛార్జ్ ఉంటుంది, బిట్ ఎక్స్పెన్సివ్, బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. చూడండి ఎలా మీకు రోబోట్ మిక్సింగ్ చేస్తుందో డ్రింక్స్ని. అండ్ ఇది 24 hours అన్మ్యాన్డ్ అన్నమాట. మీరు షిప్లో ఏ కార్నర్కి వెళ్ళినా సరే మీకు లైవ్ ఎంటర్టైన్మెంట్ అంటే జరుగుతూ ఉంటుంది. సో ఏ ఫ్లోర్కి వెళ్ళండి, ఎక్కడ థియేటర్స్కి వెళ్ళండి, ఏదో ఏది టైం జరుగుతూ ఉంటుంది. మీకు ఎవ్రీవేర్ మీకు ఎంట్రీ ఫ్రీ అన్నమాట. నేనైతే ఇప్పుడు 16th floor వచ్చానండి. మళ్ళీ నైట్ అరౌండ్ 2 అవుతుంది ఇప్పుడు. జస్ట్ స్కై వ్యూ చూద్దామని చెప్పి. క్లియర్ స్కై అయితే లేదు, ఎందుకంటే కొద్ది క్లౌడీ ఉంది. ఎట్ ది సేమ్ టైం చూడొచ్చు ఈ ఫ్లోర్ అంతా కూడా ఖాళీ ఉంది. ఆల్మోస్ట్ అందరూ ఎంటర్టైన్మెంట్లో ఉంటారు రూమ్స్లో, వాళ్ళ రూమ్స్లో లేకపోతే ఫ్లోర్స్లో. అండ్ ఇది మళ్ళీ 16th floor నుంచి కిందకి వెళ్ళిపోతున్నాను నేను నా రూమ్కి. మిగతా వీడియోతోటి రేపు కలుద్దామండి. అంటిల్ దెన్ hope you enjoyed the video. ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.